నగరంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీలు, వీధి దీపాలు, అక్రమ నిర్మాణాలు, అనధికార ఫ్లెక్సులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఉదయం ఇంద్రపాలెం నుంచి ప్రధాన నగర బ్రిడ్జ్ వరకు పర్యటించిన కమిషనర్ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఇంద్రపాలెం దాటిన తరువాత ప్రధాన నగర్ బ్రిడ్జ్ మధ్యలో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని గుర్తించి వెంటనే నిలిపివేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించాలని సూచించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, వేసవి ప్రభావం నేపథ్యంలో నగరంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వాటర్ ట్యాంకులు, నీటి సరఫరా ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంజనీరింగ్ అధికారి తమ పరిధిలోని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని పరిశీలించాలని, క్లోరినేషన్ స్థాయిని కూడా తనిఖీ చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో జాండీస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తగా త్రాగునీటిని తప్పనిసరిగా కాచి తాగాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నీటిని కాచి తాగడం ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని తెలిపారు. పారిశుధ్యంపై రోజువారీ పర్యవేక్షణ, నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రతను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9:30 గంటల వరకు సిబ్బంది పరిశీలించాలని ఆదేశించారు. చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా, వీధుల్లో పారిశుధ్యం ఎలా ఉందనే అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. గతంలో చేపట్టిన డ్రైన్ల డీసిల్టేషన్ లో భాగంగా ప్రధాన, మధ్యస్థ, చిన్న డ్రైన్లను శుభ్రం చేసినప్పటికీ ఇంకా అసంపూర్తిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని సూచించారు. నగరంలోని వీధి దీపాల సమస్యలపై కూడా తక్షణ స్పందన ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఎక్కడైనా బల్బులు లేదా వీధి దీపాలు వెలగకపోతే పురమిత్ర ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరాన్ని ఫ్లెక్స్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టౌన్ ప్లానింగ్ విభాగంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి ప్లానింగ్ సెక్టార్ పరిధిలోని ప్రాంతాల్లో అనధికార ఫ్లెక్సులు, బ్యానర్లను గుర్తించి సంబంధిత అధికారులు వాటిని తొలగించాలని ఆదేశించారు. స్టేడియం రోడ్, మదర్ తెరీసా సెంటర్, బస్టాండ్ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఫ్లెక్సులు, బ్యానర్లను కూడా తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరాన్ని పరిశుభ్రమైన, సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా త్రాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ నగరపాలక సంస్థకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. మనకి కాకినాడ ఈ మార్నింగ్ వీటిలో భాగంగా ఈరోజు ఇంద్రపాలెం నుంచి ప్రధాన బ్రిడ్జ్ వరకు కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రపాలెం దగ్గర దాటగా ఈ ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ మధ్యలో కొంతమంది మళ్ళా అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది ఆపేసాము. అది మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ చెప్పాము, 80% అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ చేయకూడదు, డబ్బులు ఇచ్చేస్తాం అన్ని చేయని కూడా మనకు కొంతమంది కడుతున్నారు, ఇప్పుడు రిమూవ్ చేయమని చెప్పాము. అదేవిధంగా మనకి ఇక్కడ సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా రైనీ సీజన్ సరిగ్గా రెయిన్స్ పడకపోవడం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏమీ తలెత్తకుండా ఉండటం కోసం మనం ప్రాపర్ మానిటరింగ్ చేస్తున్నాము. దానికి ఎస్సీని కూడా మనం పంపించి మన లెవెల్లో మనకి ఎక్కడైతే మనకి సమ్మర్ పట్టులో ఉంది వాటర్ ట్యాంక్, అట్లా విధంగా ఎక్కడైతే ఉందో వాటర్ ట్యాంక్ దగ్గర పంపించి తగిన విధంగా పరీక్షలు చేయించడం జరుగుతుంది. ప్రాపర్గా మంచినీళ్ళు వస్తాయి చేస్తున్నాము. మంచినీళ్ళు కూడా క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్, క్వాంటిటీ కన్నా క్వాలిటీ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి
క్వాలిటీగా వస్తుందా లేదని కూడా మనం టెస్టులు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మీటింగ్ పెట్టి జరగడం జరిగింది. ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వారి పరిధిలో ఉన్న ప్రతి డోర్ టు డోర్కి వెళ్ళి ట్యాప్కి వాటర్ ఎలాగొస్తుందో చూసి అది క్లోరినేషన్ ఏ విధంగా ఉంది అనే విధంగా మనం కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లనే మన కొన్ని చోట్ల టై అండ్ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా కొంత వాటర్ ఏ విధమైన క్వాలిటీకి తక్కువ రాకుండా ఉండే విధంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాటర్ తప్పనిసరిగా కాచుకుని తాగాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇతర ప్రాంతాల్లో కొంచెం జాండిస్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాటర్ వల్లది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయించి అందరూ కూడా కొంచెం గమనించి వేరే విధంగా భావించకుండా వాటర్ని మ్యాక్సిమం వేడి నీళ్ళు చేసుకుని తాగినట్టయితే మనకి వాటర్ ద్వారాగా వచ్చే కల్మషాన్ని కూడా పోతాయి. తద్వారాగా వ్యాధుల్ని బారిన పడకుండా మనటమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనకి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ మనం చేస్తున్నాము. అట్లాగే స్ట్రీట్స్ మనం కూడా విజిబుల్ క్లీనర్స్ కూడా పెడుతున్నాం. దానిలో భాగంగా మనకి శానిటరీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి 9:30 వరకు కూడా విజిట్ చేసి డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదే చూడటం. రెండోది ఏంటంటే మనకి ఆ వీధులు క్లీన్నెస్ అవుతుందా లేదా చూడటం. మూడోది ఏంటంటే ఏదైతే క్లీన్నెస్గా వీధులు ఉన్నాయో కంపల్సరిగా ప్లాస్టిక్ పదార్థాలని డ్రైన్లో వేయకుండా చూసే విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయమని అందరికీ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి ఎక్కడైతే మనకి లాస్ట్ టైము సమ్మర్ డీసెల్టేషన్లో భాగంగా డ్రైన్స్ అన్నీ కూడా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ కూడా మనం క్లీన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇంకా ఎక్కడైతే మనకి ఇన్కంప్లీట్గా ఉందో మరి క్లీన్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది. దానికి మనకి ఎంహెచ్ఓ గారు అంటే హెల్త్ ఆఫీసర్ గారు, ఎస్సీ గారు వాళ్ళ సిబ్బందితో మన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఎక్కడ కూడా ఏ విధమైన అవాంతరాలు లేకుండా చూడటం జరుగుతుంది. అట్లనే ఇంకందరికీ కూడా మనవి చేస్తున్నాము లైటనింగ్ విషయంలో కూడా ప్రతి రోజు కూడా మనకి వీళ్ళతో మీటింగ్ పెట్టి వైర్లెస్ సెట్లో పర్సూ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా లైటింగ్ విషయంలో బల్బులు వెలగపోవడం కానీ లైట్లు వెలగపోవడం కానీ ఎక్కడ ఉన్నట్టయితే ఈ పురమిత్ర యాప్ దాంట్లో మనకు అప్లోడ్ చేసినా పర్వాలేదు. లేదంటే మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పినా కూడా మన లైటినింగ్ ప్రాబ్లం కూడా మనం సొల్యూషన్ చేయడానికి చర్య తీసుకుంటున్నాము. అట్లాగే మనకి ఈ ప్లాస్టిక్ సంబంధించి కూడా ఈ ఫ్లెక్సీలు బ్యానర్స్ కూడా నిర్మూలించడానికి మన ప్లానింగ్ సెక్రటరీలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్లానింగ్ సెక్రటరీ పరిధిలో ఉన్న ఆ ఏరియాలో ఆ ప్లానింగ్ సెక్రటరీలే బాధ్యత వహించి ఆ ఫ్లెక్సీని రిమూవ్ చేసిందిగా ఆదేశించడం అవుతుంది. మనం ఫ్లెక్సీ ఫ్రీగా మనం ప్రకటించుకుందామని చాలా ప్రయత్నం చేస్తున్నాము. దానిలో భాగంగా ముఖ్యంగా మన స్టేడియం రోడ్లో ఆ ఫ్లెక్సీలు ఎక్కువ ఉన్నాయి. ఆ కన్సర్న్ సెక్రటరీ కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మదర్ తెరిసా సెంటర్ కానీ ఇతర బస్ స్టాండ్ సెంటర్ల అక్కడ కానీ ఈ ఫ్లెక్సీలు ఎక్కువగా హ్యాంగింగ్ చేస్తున్నారు. అవి కూడా రిమూవ్ చేయవలసిందిగా మన కన్సర్న్ సెక్రటరీస్ని మనం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అందరి యొక్క సహకారంతో మనం ఈ ప్యాకెట్ని క్లీన్ సిటీగా ఉంచే విధంగా మనం తగిన చర్యలు తీసుకుంటాము. ప్రజలు కూడా కొంచెం సహకరించి మీ యొక్క భాగస్వామ్యంతో మీ యొక్క సహాయ సహకారంతో మనం చేయగలమని మీ సహాయ సహకారం అందించండి సావీనంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.